హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలాగున్నారు? వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? మీ ఇంట్లో కూడా ఎలా చేసుకున్నారు అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి వినాయకుడిని చేసి వినాయకుడికి పూజ చేసి దీపం పెట్టిన తర్వాత మనం కలసం పెట్టి వరలక్ష్మీదేవిని రెడీ చేసి పూజ చేస్తాం మాలో. మీలో ఎలా చేస్తారన్నది నాకు కామెంట్ చేయండి, సరేనా? మామయ్య దగ్గరుండి పూజ చేయించాడు. ఇది మేము పెళ్ళైన మొదటిసారి చేసిన పూజ. మా పెళ్ళయి 2 years అవుతుంది. ఫస్ట్ టైం చేసాము, సెకండ్ టైం నేను చేయలేదు. రీజన్ ఏంటంటే రాహుల్ ఇప్పుడు చిన్నోడు కదా, సో నేను దాంతోపాటు అత్తయ్య వాళ్ళ ఇంటికాడ కూడా లేను కాబట్టి చేయలేకపోయాను. ఈసారి లక్ష్మీదేవి పూజ చేయడం ఈసారి మిస్ అయ్యాను. నెక్స్ట్ ఇయర్ 100% తప్పకుండా చేస్తాను. ఇయర్ అంటే అవ్వలేదు కాబట్టి చేయలేదు. వన్స్ పూజ కలసం పెట్టి అమ్మకి పూజ చేస్తే ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మీదేవిని అలాగే అలంకరించి పూజ చేయాలి. సంవత్సరానికి ఒకసారి కూడా చేయకపోతే ఎందుకు? మన అమ్మవారికి మనం పూజ చేయకపోతే వేస్టే కదా. సో మా మాయ దగ్గరుండి ఎలా చేయాలి ఏంటి ఆ కథ అంతా చదివి లైన్ బై లైన్ మాకు చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ టైం కాబట్టి మీ ఇద్దరు జాగ్రత్తగా శ్రద్ధగా విని ఈ పూజ అన్నది చేయండి అని చెప్తున్నాడు మా మాయ. నాకు దగ్గరుండి చెప్పి ముందు వినాయకుడికి అక్షింతలు వేయమని చెప్తున్నాడు. మళ్ళీ ఏదైనా సరే మొదటిది గణపతి పూజ చేసిన తర్వాతే కదా మిగతా అన్ని దేవులకి పూజ చేస్తాము. విఘ్నేష్కి అయిన తర్వాతే ఏ పూజ అయినా అంటారు. సో నేనైతే వరలక్ష్మీదేవికి చీర కట్టి ఆ పూల దండ వేసి కలసం పెట్టి కాసు వేసి గాజులేసి చీర జాకెట్ పెట్టి పూజ అన్నది స్టార్ట్ చేసాము. లక్ష్మీదేవిని పైన కూడా చూడండి, మీకు కనబడుతుంది. ఆ లక్ష్మీదేవిని కూడా మేము పైన దారంతో పెట్టి పైన కట్టి కింద వరలక్ష్మీదేవి చీర కట్టి ఆ పూజ చేసి ఆ తర్వాత కలసం పెట్టి ఫస్ట్ టైం కదా కొద్దిగా గ్రాండ్ లుక్ రావాలని చెప్పి మేమైతే మామిడి కొమ్మలు చూడాలి. అరిటాకులు కూడా మేము చాలా బాగా పెట్టి మామిడి కొమ్మలు, ఫ్రూట్స్ అన్ని రకాలు, పరవన్నం, పులిహారి, గారెలు, బూర్లు అన్నీ కూడా చేసి పెట్టాను నేను. ఫస్ట్ టైం నిజంగా ఫస్ట్ అండ్ బెస్ట్ అన్నట్టుగా చేశాను నేను. అలాగే స్వీట్ కూడా అన్ని రకాలు పెట్టాను. ఏవైనా అందులో తప్పు ఉంటే నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు మా మాయ చెప్పాడు, అలాగే నాకు తెలిసినంత వరకు నేను చేశాను. మా మాయకి మ్యాక్సిమం తెలుసు ఏ పూజ ఎలా చేయాలన్నది. సో మా మాయ చెప్పినట్టుగా చేస్తాం పూజ అయితే. అలాగే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎలాగుంటుంది ఏంటో మనం చెప్పలేం కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఇలాగే చేయాలని, ఆ అమ్మవారి నాకు ఆశీస్సులు ఇవ్వాలని, పూజ ఇలాగే చేయాలని, నాకు దేవుని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వరలక్ష్మీదేవి పూజ చేయడానికి నాకు చాలా ఇష్టం. మా హస్బెండ్ కూడా ఆ టైంకి లీవ్ ఇవ్వడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అతను ఆ టైంకి వచ్చి నా పక్కన కూర్చొని ఇద్దరం కలిసి మాత్రం వరలక్ష్మీదేవి పూజ చేస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే మేము ఒక 11 మందికి తాంబూలం కూడా ఇచ్చాము. వాళ్ళకి వీడియో అయితే తీయలేదు. ఇదిగోండి నేను మా హస్బెండ్ మా లక్ష్మీదేవిని ఇలా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్.